మొదటిది, నీ బట్టలను చూసి నువ్వు ఆనందించకూడదు. రెండవది, నీ ధనమును చూసి నువ్వు ఆనందించకూడదు. మూడవది, నీ ఆహారమును చూచి నువ్వు ఆనందించకూడదు. ఏదీ నీతో శాశ్వతము కాదు. ఏదీ నీతో శాశ్వతము కాదు. ఈ మూడిటిలో ఏది శాశ్వతం ఒకసారి చెప్పండి. ఏదీ శాశ్వతము కాదు. ఏదీ కూడా నీతో కొంతకాలం ఉండి వెళ్ళేది. ఈరోజు ఈ ఆహారం తిన్నావా, ఆదివారం అలా వండుకోవాలి. ఈ రోజుల్లో అందరి నోట్ల నుండి వచ్చేది బిర్యానీ పాయింట్, బిర్యానీ పాయింట్, బిర్యానీ పాయింట్. అది కడుపుని ఎంత పాడు చేస్తూ ఉందో మనకు తెలియదు. అరే వద్దురా అంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఎంత బాధపడాలో అప్పుడు అయ్యో ఆ రోజు తినకపోతే బాగుండి అనిపిస్తుంది. వాక్యమును గమనించినట్లయితే ప్రియా సహోదరి సహోదరు, ముందుగా మన వస్త్రములను గురించి మనము ఆనందించకూడదు. పోయిన వారం చెప్పాం కదా, స్త్రీ పురుషుడు బట్టలను, పురుషుడు స్త్రీ వస్త్రములను ధరించకూడదు. అది మామూలు విషయం. కానీ వస్త్రములు అనగా అబ్బో ఎంత మంచి బట్టలు వేసుకున్నాను, అబ్బా ఎంత బాగున్నాయి, ఇదే బట్ట ఇదే వస్త్రం 1 సంవత్సరం తర్వాత మసిగుడ్డగా మారి, నీవు కొన్న 1000 రూపాయలు, 1500, 2000 పెట్టిన కొన్నటువంటి చొక్కా మీ ఆడవాళ్ళ చీరలంటే మసిగుడ్లు అవ్వవు, కానీ మగవాళ్ళ చొక్కాలు బన్నీలు గ్యారంటీగా మసిగుడ్లు అవుతాయి. ఆడవాళ్ళ అవో మహా అయితే ఒక జాకెట్ మొక్క అయితే ఇద్దేమో, చీరైతే అవదో. అది 100 సంవత్సరాలు మీ అమ్మ పెళ్ళిదైనా సరే పెట్టులోనే ఉంచుతావు, కానీ మీ ఆయన చక్కాను మాత్రం ఇంటి ముందు కాళ్ళు దురుచుకోవటానికైనా వాడతావు అవసరమైతే, లోపలికి వెళ్ళటానికి.